బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. ప్రవక్త అయిన జకర్యా గారు రాసిన జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మనము చదువుకున్న వాక్య భాగములో ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు, పాపమును అపవిత్రతను పరిహరించుటకై ఓట ఒకటి తీయబడుతుంది అని తెలియజేస్తారు. ఎవరి కోసము? దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును తీయబడుతుంది అని తెలియజేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇశ్రాయేలీల కొరకు వారు చేసిన పాపమును, వారు కలిగి ఉన్న అపవిత్రతను పోగొట్టడానికి ఓట ఒకటి తీయబడుతుంది అని జకర్యా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగములో ఈ ఓట ఏం చేస్తుంది అని అంటే పాపమును అపవిత్రతను తొలగిస్తుంది అని తెలియజేస్తూ ఉన్నారు. మనము గమనించినట్లయితే ఓట అంటే అది తోడే కొద్దీ ఊరేటువంటి లక్షణము కలిగినదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓట అనేది ఏం చేస్తుంది అంటే పాపమును అపవిత్రతను పరిహారము చేస్తుంది అని ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు. మనము గమనించినట్లయితే శిలోత్యాన కీర్తనలలో భక్తులైన వారు వ్రాస్తారు, ప్రభువుకు కలిగిన పంచగాయములలో నుండి రక్తము ఓటగా కారుతుంది అని వ్రాసిన వారుగా ఉన్నారు. మనము చూసినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 188వ కీర్తన 3వ చరణంలో వ్రాస్తూ ఉన్నారు పురుషోత్తమ చౌదరి గారు. ఊటగా రక్తంబు కారుచునుండు బళ్ళపు ప్రక్కపోటు. ఊటగా ప్రక్కలో ఉన్న బళ్ళెపు పోటులో నుండి రక్తము కారుతుంది అని తెలియజేసిన వారుగా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే 343వ కీర్తనలో ఇమ్మానుయేలు రక్తము అనే కీర్తనలో కూడా ఓటగా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటాగు, ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును. అలాగే చరణంలో రాస్తున్నారు, ఆయుట మున్గి దొంగయు హాశోద్ధుడాయేను, నేనాటి పాపినిప్పుడు నేనందు మున్గోదు. పాపం పోవాలంటే ఈ ఓటలో మునగాలి. ఆనాడు దొంగ మునిగి పరిశుద్ధపరచబడ్డారు అని వ్రాస్తూ ఉన్నారు భక్తులైన వారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఇంకా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఊదుక్కొని తెలుపు చేసుకున్నారు అనే మాట అక్కడ మనకి కనబడుతూ ఉన్నది. గొర్రెపిల్ల రక్తము వస్త్రములను ఉతుక్కునే విధంగా ప్రవహిస్తూ ఉన్నది అనేది ఈ మాటను బట్టి మనకు తెలియజేయబడుతూ ఉన్నది. అందుకనే దైవజనులైన దేవదాసయ్య గారు ప్రభు యొక్క రక్తము ఎలా కారింది అని తెలియజేస్తూ ఉన్నారంటే, వారు వ్రాసిన కీర్తనలలో
కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను, పాలకుండవు యేసు జాలి పారుచుండెను. అలాగే పల్లవుల్లో రాశారు, రక్తంబు నాపైకి ప్రవహించుచున్నది, రక్షకా నీకు స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు యొక్క రక్తము కాలవలుగా కారిపోతూ ఉంది. అలాగే ఒక నీటి ఊటను మనం తోడే కొద్దు ఎలాగూ నీరు ఊరుతూ ఉంటుందో, అలాగే ప్రభు గాయములలో నుండి రక్తము కూడా ఎందరు కడిగించుకున్నా, ఎన్ని తరాల వారు ప్రభు యొక్క రక్తములో మునిగి పరిశుద్ధులుగా చేయబడుతూ ఉన్నా ఆ రక్తము ఇంకా ఊరుతూనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, మనం గమనించినట్లయితే ఆదాము మొదలుకొని రెండవ రాకడ వచ్చేంత వరకు ప్రభు యొక్క రక్త ధారలు కారుతూనే ఉంటాయి, స్రవిస్తూనే ఉంటాయి, ఊరుతూనే ఉంటాయి. అలాగే 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా ఊరుతూనే ఉంటాయి, 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఊరుతూ ఉంటాయి. అలాగే అంత్య తీర్పు జరిగేంత వరకు ఊరుతూనే ఉంటుంది. అంత్య తీర్పు జరిగిన పిదప అపవాదిని దాని అనుచరులను రెండవ మరణమైన అగ్నిగుండంలోను వేసిన తర్వాత అప్పుడు ప్రభు యొక్క రక్తధారలు ఆగిపోతాయి. ప్రియమైన దేవుని బిడలారా, మేము యవనస్తులుగా ఉన్నప్పుడు సన్నిధిలో మేము యవనస్తుల కూటమిలో మేము ప్రార్థనలో ఏకీభవించినప్పుడు 1992వ సంవత్సరంలో ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, కడగబడేవారు లేనంత వరకు నా రక్తధారలు స్రవిస్తూనే ఉంటాయి. ఇక పాపి అనేవాడు లేడు, పాపము పరిపూర్ణముగా ప్రక్షాళన చేయబడి వేరు చేయబడింది, దానికి తీర్పు విధింపబడింది అన్న కాలము వచ్చేంత వరకు కూడా నా రక్తధారలు స్రవిస్తూనే ఉంటాయని చెప్పిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభువు 2024 సంవత్సరాల క్రితము సిలువ వేయబడినప్పటికీ ఆయన రక్తధారలు నేటికి స్రవిస్తూనే ఉన్నాయి. అంత్య తీర్పు జరిగేంత వరకు ప్రభు యొక్క రక్తధారలలో ఆ ఊట ఇదిగో ఊరుతూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ జకర్యా ప్రవక్త తెలియజేస్తున్న ఊట ఏమిటి అంటే, సిలువలో యేసుక్రీస్తు ప్రభు కార్చినటువంటి రక్తము, ఆయన పంచగాయములలో నుండి కారుచున్న రక్తము ఓటగా ఆనాడు జకర్యా ప్రవక్త చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఓట ఏం చేస్తుందంట? ఈ ఓట ఏం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నారంటే, పాపమును అపవిత్రతను పరిహారము చేస్తుంది. పాపము అంటే ఏంటి? మనం చూసినట్లయితే యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము అని తెలియజేయబడుతూ ఉంది. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించటమే పాపము, ఆయన చెప్పింది చేయకపోవటమే పాపము. కనుక ఎవరు దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారో, ఎవరు దేవుడు చెప్పింది చేయరో వారు పాపము చేసిన వారు పాపులు. గనుక వారు పాపమును ఒప్పుకున్నప్పుడు ప్రభు యొక్క సిలువ ఎదుట నిలబడి ప్రభువుని క్షమించమని అడిగినప్పుడు ప్రభువు పాపమును పరిహారము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకొని సీనాయి పర్వతం మీదకి పిలిచి ఆయనకు 10 ఆజ్ఞలను ఇచ్చిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలీలకు చెప్పు, ఈ 10 ఆజ్ఞల ప్రకారము బ్రతకమని చెప్పు అని చెప్పారు. అలాగే లేవియాకాండము 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ న్యాయ విధులను ఆయన ఏర్పాటు చేసిన వారుగా ఉన్నారు. దేవుడే న్యాయ విధులను ఏర్పాటు చేసి, న్యాయ విధుల్లో మనం ప్రాముఖ్యంగా గమనించినట్లయితే ఎదుటివాడు శత్రువైనప్పటికీ వాడికి కీడు తలపెట్టొద్దు,
కీడు చెయ్యొద్దు అనేది ప్రాముఖ్యంగా మనకు కనబడుతూ ఉన్నది. అలాగే పండుగలను ఆచరించేటువంటి పద్ధతిని దేవుడే న్యాయ విధుల్లో తెలియజేశారు. అలాగే విశ్రాంతి దినాన్ని పాటించే సంగతి తెలియజేశారు. ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటారో వారు పరిశుద్ధులు. ఎవరు దేవునికి విరుద్ధముగా నడుస్తారో వాళ్ళే ఎవరు అంటే పాపులు. అంటే ఆజ్ఞలను అనుసరించి జీవించాలి, న్యాయ విధులను అనుసరించి జీవించాలి. ఎవరైతే దేవుని ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించి నడవకుండా అపరాధులుగా దేవుని దృష్టికి కనబడతారో వారు ఏమి చేయాలి అని అంటే ఈ శిలువధ్యాన దినములలో దేవుని సన్నిధిలో ఉండి ఇదిగో ఏమి దేవునికి విరోధముగా ఎలాంటి పాపములు చేశారో, ఎలాగో న్యాయ విధుల్లో పాటించకుండా అపరాధులుగా కనబడుతున్నారో ఎవరి మనస్సాక్షి వారికి తెలియజేస్తుంది గనుక శిలువ ధ్యానములలో ప్రభు ఎదుట వాటిని ఒప్పుకోవాలి, పాపములను కడిగివేయమని అడగాలి. మనము చూచినట్లయితే శిలువ ధ్యానములు ఎందుకొరకు అనంటే పాపములను ఒప్పుకొని పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. శిలువ ధ్యానము ఎందుకు అంటే మనం ఎలా ఉన్నాము, మనలో లోపము పాపము ఏమైనా ఉందా అని పరిశీలన చేసుకోవడానికి, సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి దేవుడు శిలువ ధ్యానములు ఇచ్చినవారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువ ఎదుట ఉన్నవారు దేవుని ఆజ్ఞలను న్యాయ విధులను పాటించకుండా ఏటిని అతిక్రమించారో వాటిని ఆలోచన చేసుకొని ఒప్పుకొని దేవుని రక్తము చేత కడిగించుకునుట ద్వారా పాపము పరిహారము చేయించుకుంటూ ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే అపవిత్రతను కూడా పరిహరిస్తుంది ఈ ఓట అనేది మనకు తెలియజేయబడుతూ ఉన్నది. మనం గమనించినట్లయితే అపవిత్రత అంటే అపరిశుద్ధత. అపరిశుద్ధత ఎలా వస్తుంది అనంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19-20 వచనములో చూచినట్లయితే ఇదిగో నోటి ద్వారా తీసుకునే ఆహారం వలన అపవిత్రత రాదు, కానీ హృదయములో ఆలోచించే ఆలోచనలను బట్టి, ప్రవర్తనను బట్టి, నోటిలో నుండి బయటకు వచ్చే మాటలను బట్టి ఇదిగో అపవిత్రత వస్తుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని పిల్లలైన వారే వారి సమస్త ప్రవర్తన, అలాగే తన హృదయము, తన ఆలోచనలు సమస్తము కూడా పరిశుద్ధముగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. మనం గమనించినట్లయితే అపవిత్రత మనిషికి కలగడానికి ప్రధానమైన కారణము తల అంటే ఆలోచనలలో అపవిత్రతను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తే సాతాను మాట్లాడిన మాటలను గురించి హవ్వగారు ఆలోచించి ఏం చేశారు అనంటే ఇదిగో దేవుని వ్యతిరేకమైన కార్యము చేయడానికి పూనుకున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనములో తాను చేయబోవునది మనిషి హృదయములో యోచించుకుంటాడు అనేది ఇక్కడ వాక్యంలో తెలియజేయబడుతూ ఉన్నది. అలాగే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనములో చూస్తే నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును. గనుక మనిషి హృదయములో అంటే మనస్సులో ఎన్నో ఆలోచిస్తాడు. ఆలోచనలకి కారణము తల. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మొదటిగా ఆదాము అవ్వలను చేసినప్పుడు హవ్వగారు సతాను యొక్క మాటలను వినడాన్ని బట్టి ఆలోచన చేసింది. ఆ దేవుని వ్యతిరేకమైన కార్యములను చేయడానికి పూనుకున్నది. ఆమె చేసిన ఆలోచనే ఆమెను అపవిత్రతలోనికి నడిపించింది. మనం గమనించినట్లయితే నెక్స్ట్ తల తర్వాత మనిషిని అపవిత్రతలోనికి నడిపించేది కన్నులు అంటే చూపు. ప్రియమైన దేవుని బిడలారా, సాతాను చెప్పిన మాటలను విన్నా ఆలోచించిన ఈ హవ్వ ఏం చేశారు అనంటే రోజు చూసే
పండ్లే, దేవుడు ఆ వృక్ష ఫలాలు తినకూడదని చెప్పారు అనేది తెలుసు, రోజు చూస్తూ ఉన్నది. కానీ సాతాను చెప్పిన తర్వాత, ఆలోచించటం మొదలుపెట్టిన తర్వాత ఆమెకి రోజు చూస్తున్న ఆ పండ్లే చూపునకు అందమైనవిగా కనబడ్డాయని ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనములో మనకి కనబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఆమె ఆలోచన ఆమె చూపును మార్చివేసింది. ఆలోచనలో ఉన్న అపవిత్రత చూపులో కూడా ప్రవేశించి ఆమె చూపును కూడా చెడగొట్టింది. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనములో మనము చూసినట్లయితే, కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటూ ఉన్నారు, నీ కన్ను దృష్టి తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉన్నప్పుడు నీ దేహమంతా తేటగాను పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఇప్పుడు హవ్వగారు సాతాను చెప్పిన మాట వినడాన్ని బట్టి ఆమె చూపులో మార్పు వచ్చింది, కన్ను దృష్టి చెడిపోయింది. కనుక ఆమెకు ఆ పండ్లు దేవుని వ్యతిరేకమైన పని ఆమెకు ఎలా కనబడుతుంది అంటే అందమైనదిగా, ఆకర్షణీయమైనదిగా కనబడింది. అందుకనే ఆమె ఏం చేసింది అని అంటే ఆ పండ్లు కోసుకొనడానికి ఆ వృక్షం దగ్గరకు వెళ్ళగలిగింది. మనం చూసినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనంలో మనం చూస్తే, ఇదిగో నేను మీతో చెప్పునేదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే అప్పుడే వాడు వ్యభిచరించిన వాడవుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నారు ప్రభు. చేస్తే కాదు, చూస్తేనే పాపము అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క రక్తము ఏం చేస్తుంది అంటే, ఇదిగో సమస్త అవయముల వలన కలిగిన అపవిత్రతను పరిహారము చేయునది గనుక శిలువ ధ్యాన దినములు ప్రభువే మనం దేవుడు మనకిచ్చిన ఈ శరీరంలో ఉన్న అవయవముల ద్వారా ఏమైనా అపవిత్రతను కలిగి ఉన్నామేమో ఆలోచన చేసుకొని, ఇదిగో నా అపవిత్రతను నీ రక్తము చేత కడిగి శుద్ధి చేయండి తండ్రి అని అడగడానికి ఈ శిలువ ధ్యానములు ప్రభు ఇచ్చిన వారుగా ఉన్నారు. దావీదు కీర్తనలో 119వ సంకీర్తన 8వ వచనంలో దావీదు గారు అంటూ ఉన్నారు, ఇదిగో నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరవండయ్యా అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఈ కన్నులు దేవునిని చూసేవిగా, ధర్మశాస్త్ర సంగతులు తెలుసుకునేవిగా, పరిశుద్ధ గ్రంథమును చదివేవిగా ఉండాలే కానీ అపరిశుద్ధమైనవి, అపవిత్రమైనవి చూసేవిగాను, అపవిత్రమైన కార్యములను ఇది చేసేవిగాను ఉండకూడదు. కన్నులు చెడకుండా విశ్వాసులు చూసుకోవాలి. ఒకవేళ ఈ కను దృష్టి ద్వారా, ఈ చూపు ద్వారా ఏదైనా అపవిత్రత అంటుకుంటే ఆ అపవిత్రతను పరిహారము చేయమని దైవ సన్నిధిలో సిలువ ఎదుట దేవుణ్ణి అడగాలి. తర్వాత మనము చూసినట్లయితే చెవుల ద్వారా, అంటే వినుట ద్వారా అపవిత్రత మానవాళి కలుగజేసుకుంటూ ఉంది. మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో సాతానుకును హవ్వకును జరిగినటువంటి సంభాషణ కనబడుతూ ఉన్నది. వాడు చెప్పిన మాటలన్నీ ఈమె వింటుంది. వినడం వల్ల ఏమి కలిగింది అంటే దేవుని మాటను, దేవుని ఆజ్ఞను అపార్థం చేసుకుంది. అపార్థం చేసుకుంది గనుక ఏం చేస్తుంది అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యములను చేయడానికి ముందుకొచ్చింది. ఈ వృక్ష ఫలములు తిని దినమున మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పినప్పుడు, అబ్బో ఇంత గొప్ప వాటిని దేవుడు మాకు ఇవ్వకుండా చేశాడే, మాకు ఇవ్వలేదే అని దేవుణ్ణి అపార్థం చేసుకోవడానికి ఆమె పూనుకుంది. అపార్థం చేసుకున్న ఈ వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయడానికి పూనుకోవటానికి కారణము సాతాను మాట ఈమెకి చాలా ఇంపుగా కనబడుతూ ఉన్నది. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనములో మనము చూస్తే, ఆహారమునకు మంచిదియు అంటే దైవ వ్యతిరేకమైన పని ఈమె దృష్టికి మంచిదిగా కనబడుతూ ఉన్నది. ఎవరైతే దేవుని మాటలను అపార్థము చేసుకుంటారో వారికే దేవుని వ్యతిరేకమైన కార్యములు చాలా గొప్ప కార్యాలుగా కనబడతాయి. మనము చూసినట్లయితే
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో ఎవరని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే సాతాను వెతకుచూ తిరుగులాడుచూ ఉన్నాడు. కనుక సాతాను మాట వినకుండా వాడు మోసంలో పడకుండా జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని క్రోధము గలవాడై ఇదిగో సాతాను మీ యొద్దకు వచ్చుచున్నాడనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము ఇంత వివరంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆనాడు హవ్వను మోసం చేసినట్లు సాతానుగాడి మిమ్మల్ని కూడా మోసం చేసి మీ ఏర్పాటును మీరు పొందబోయే కిరీటాలను అపహరించబోతూ ఉన్నాడు గనుక జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. గనుక సిలువ ధ్యానములలో సిలువ ఎదుట మోకరిస్తూ ఉన్న దేవుని పిల్లలారా, సాతాను మాటలు విని దేవుణ్ణి అపార్థం చేసుకుంట ద్వారా దైవ వ్యతిరేకమైన కార్యములు చేస్తూ ఉన్నారో ఏమో ఒకవేళ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. దేవుని మాటలు వినాలి. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక దేవుని మాటలు వినాలి కానీ సాతాను మాటలు వినకూడదు. ఒకవేళ దైవ వ్యతిరేకమైన పనులను దైవ వ్యతిరేకమైన మాటలను వినుట ద్వారా అపవిత్రతను కలుగజేసుకున్నట్లయితే అపవిత్రత కలిగింది అని నీ మనస్సాక్షి నీకు తెలియజేసినప్పుడు దైవ సన్నిధిలో సిలువ ఎదుట దేవుని రక్తము చేత కడిగించుకోవాలి. అలాగే తర్వాత నోరు పెదవులు, ఆమె వృక్ష ఫలాలు కోసుకుంది, కొన్ని తిన్నది, కొన్ని తన భర్తకు కూడా తెచ్చి ఇచ్చింది. అంటే ఆమె తీసుకున్న ఆహారము ద్వారా నోరు అపవిత్రము చేసుకున్నది హవ్వగారు. కాబట్టి ప్రియమైన దేవుని విడలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీదిగో నువ్వు తీసుకునే ఆహారము ద్వారా నీకు ఒకవేళ అపవిత్రత కలుగుతుందేమో జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అంటే ద్రోహి అంటే నువ్వు తీర్పుకు లోనవుతావు, జాగ్రత్త, నీ మాట వలన అపవిత్రత కలుగుతుంది కనుక జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి, ఇంతకు మించి పుట్టినది దుష్టు నుండి పుట్టింది అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే మాట్లాడే మాటల్లో కూడా ఖచ్చితమైన మాట మాట్లాడేవారుగా ఉండాలి. మాటల ద్వారా అపవిత్రత కలుగజేసుకోకూడదు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నోటి ద్వారా పెదవుల ద్వారా ప్రార్థన రావాలి, శత్రువులను క్షమించే మనస్సు రావాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయమని తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇదిగో నోటి ద్వారాను పెదవుల ద్వారాను దేవునికి ప్రార్థన చేయాలి. అలాగే కీర్తనల ద్వారా దేవుని స్తుతించాలి, మహింపరచాలి. కనుక దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, దేవుని మహింపరచే నోరుగాను పెదవులుగాను ఉండాలే కానీ దైవ వ్యతిరేకమైన కార్యములు చేసేవారుగా ఉండకూడదు. అలా చేసినట్లయితే వాటి వల్ల కలిగిన అపవిత్రతను ప్రభు యొక్క రక్తము చేత కడిగించుకోవాలనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అలాగే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనం చూసినట్లయితే ఇదిగో నీ నోటి నుండి వస్తూ ఉన్న ఇదిగో మొక్కుబడులు, దేవుని సన్నిధిలో నువ్వు మొక్కుకున్న మొక్కుబడులు నువ్వు తీర్చుకో. అలా కాకుండా ఉన్నట్లయితే శిక్ష అనేది నీ నోటి వలన జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, పెదవుల ద్వారా నోటి ద్వారా ఎవరు దేవుని పని చేస్తామంటారో ఏవేవి మొక్కుకుంటారో వాటి ప్రకారం చేయాలి. అలా చేయకపోతే గనక శిక్ష వస్తుంది అని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అంటే అలా చేయకపోవడం వల్ల నీ నోరు కూడా నువ్వు మాట్లాడే మాట మీద నిలబడకపోవటం వల్ల నీకు అపవిత్రత కలుగుతుంది అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, అలాగే ప్రక్కన వారిని మాటల చేత చెరిపివేయకూడదు. హవ్వ ప్రక్కన ఉన్న సాతాను యొక్క మాటలను వినడాన్ని బట్టి చెడిపోయినది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని పిల్లలైన వారు ప్రక్కని వారిని
మాటల చేత చెరిపివేయకూడదు, అవిశ్వాసంలోనికి లాగివేయకూడదు, పాపంలోనికి లాగివేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు ఇతరులకు కీడు కలిగించేవిగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నీ పెదవులు, నీ నోరు అపవిత్రమైనట్టు. కనుక అపవిత్రతను దేవుని ఎదుట ఒప్పుకోవాలి, దేవుని యొక్క రక్తము చేత కడిగించుకోవాలి. అలాగే చేతులు చెడ్డ వ్రాతలు వ్రాయుట ద్వారా అపవిత్రము చేసుకుంటూ ఉన్నారు చాలామంది. అలాగే తాకకూడని వాటిని, ముట్టకూడదని ప్రభువు చెప్పిన వాటిని ముట్టుకున్నది హవ్వగారు. అసలు తినకూడదు అని దేవుడు చెప్పారు. సాతానుతో మాట్లాడేటప్పుడు తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు ప్రభు చెప్పారని అన్నారు. మరి ముట్టకూడదనంటే ఎందుకు వెళ్ళి ముట్టుకున్నది ఈమె అంటే, దేవుని వ్యతిరేకమైన మాటలు సాతాను బోధిస్తే వాడి మాటలకి ఈమె చాలా ఆకర్షితురాలై ముట్టుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ప్రభు చేయొద్దన్న వాటిని, ముట్టుకోకూడదన్న వాటిని ముట్టుకున్నట్లు చేసి అపవిత్రులుగా చేస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే విగ్రహారాధన సంబంధమైన వాటిని మనము ముట్టుకోకూడదు, తాకకూడదు. అలాగే ఇతరులను చేతులతో కొట్టుట ద్వారా హింసించకూడదు. అలాగే ఇతరులకు చేతనైన సహాయము చేయకపోవడం వల్ల కూడా ఈ చేతులు అపవిత్రమైపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు చెప్పిన మాటను, దేవుడు చెప్పిన పనులు చేయకుండా ఉండుట వలన కూడా అపవిత్రత కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడలారా, చేతుల ద్వారా అపవిత్రత కలగకుండా చూసుకోవాలి. అలాగే కాళ్ళు, అపవిత్రమైన స్థలములకు వెళ్ళుట ద్వారా కాళ్ళు కూడా అపవిత్రమైపోతూ ఉన్నాయి. మనము చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో హవ్వ వెళ్ళి ఆ పండ్లను కోసుకొని వచ్చింది. కాళ్ళ ద్వారా నడిచి వెళ్ళి పండ్లు కోసుకొని వచ్చింది. ఈమె ఆ పండ్లు కోసుకొని వచ్చి తినడం ద్వారా అపవిత్రత కలిగించుకున్నది. తన భర్తకు కూడా అపవిత్రతను అంటించింది. అంటే కాళ్ళను కూడా అపవిత్రురాలవడానికి ఆమె వాడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని పిల్లలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు, అపవిత్రమైన స్థలములకు పోకూడదు, దైవ వ్యతిరేకమైన కార్యములలో ఏకీభవించకూడదు. ఇది మనం గమనించవలసిన వారమై ఉన్నాము. గెహాజీ నయమాన్ దగ్గరికి బహుమానాల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలాగే యోధ ప్రభువుని అమ్మడానికి డబ్బు కోసం పరిగెత్తుకొని వెళ్ళాడు. ఇదిగో దేవుని పిల్లలైన వారు దైవ వ్యతిరేకమైన కార్యములకు పరిగెత్తుకొని వెళ్ళకూడదు. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది అనంటే, పాపమును అపవిత్రతను పోగొట్టే ఓట ఒకటి తీయబడుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక ఆజ్ఞలను అతిక్రమించి చేయటం వల్ల వచ్చిన పాపమును, అలాగే తల ద్వారా, కాళ్ళు ద్వారా, చేతుల ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, పెదవుల ద్వారా చేసిన దైవ వ్యతిరేకమైన కార్యముల ద్వారా కలిగిన అపవిత్రతను పరిహారము చేయనది దేవుని రక్తము గనుక యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తధారల చేత ప్రభువా నా పాపమును కడగండి, నా అపవిత్రతను పోగొట్టండి అని అడగవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యం వింటూ ఉన్న వారలారా, పాపమును అపవిత్రతను పోగొట్టే దేవుని రక్తము చేత మీరు కడిగించుకొని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఉండడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఈ సులువ ధ్యానములు మనల్ని ఏం చేస్తూ ఉన్నవేనే అంటే, పాపం ఉందే లేదో చూసుకోవడానికి, అలాగే వాటిని ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, ప్రభు బిడ్డలుగా బ్రతకడానికి మనకి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అలాగే అపవిత్రతను కూడా పోగొట్టుకోవడానికి ఈ సులువ ధ్యానాలు ఉపయోగకరంగా ఉన్నాయి. కనుక పాపమును అపవిత్రతను పరిహారము చేసుకొని పెండ్లి కుమార్తెగా సిద్ధపడు భాగ్యము, ధన్యత వాక్యం వినుచున్న మీకెల్లరికూ ప్రభు అనుగ్రహించి దీవించును గాక. ఆమెన్. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు, నమస్కారములు. పాపమును అపవిత్రతను పరిహారము చేయు ఓటగా మీ రక్తమును చిందించిన తండ్రి, మీకు స్తోత్రములు. ఈ దినమున మీ పిల్లలైన వారు పాపమును అపవిత్రతను మా నాయన మీ రక్తము చేత కడిగించుకుంట ద్వారా పోగొట్టుకొని తండ్రి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను పెండ్లి కుమార్తెగాను మీ రెండో రాకడకు సిద్ధపడగలిగిన భాగ్యము, ధన్యత అనుగ్రహించి దీవించుమని
మా నిమిత్తం ప్రాణం పెట్టి రక్తము కార్చిన శిలువధారి అయిన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడయండి. మీలో ఉన్న పాపమును అపవిత్రతను పరిహారము చేసి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తన రెండవ రాకడ కొరకు సిద్ధము చేసుకొని దీవించును గాక. ఆమెన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే